వస్తాను. నా మీద ఉన్న వీడియో కూడా ప్రైవేట్లో పెడితే కూడా రియాక్ట్ కావద్దనుకున్నాను. కానీ నేనంటున్నది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ రెండే కదా రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించేది. మరి ఎందుకు విచారణ జరపమని మల్లన్న అడుగుతలేదు? తన దగ్గర ఉన్న ఆధారాలు ఎందుకు దాచిపెట్టుకుంటున్నాడు? ఆధారాలు ఉన్నాయన్నాడు కదా, ఈ ఆధారాలు బహిరంగంగా పరచాలి కదా. ఆధారాలు దాచిపెట్టుకొని ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నాడు? ఓపెన్గా సిబిఐ ఉంది, ఈడీ ఉంది, ఏసీబీలు ఉన్నాయి, ఇన్ని కంపెనీలు, ఇన్ని సంస్థలు ఉన్నాయి కదా దేశంలో, రాష్ట్రంలో. ఏ ఒక్క సంస్థ ఈ ఆరోపణలపైన విచారణ జరపదా? ఎందుకు ఈ సంస్థలన్నీ మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తాయా? పోషిస్తున్నప్పుడు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఈ ఆరోపణల ఆధారాలు. ఇప్పుడు మల్లన్న పబ్లిక్ ఫిగర్ కదా, ఆరోపణలు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఇప్పుడు ఉదాహరణకు ఆ 10 టీవీకి ఎవరు షేర్లు సేకరించారు? యూటీఎఫ్ అనే ఒక ఉపాధ్యాయ సంఘం దాదాపు 7 కోట్ల ఉపాధ్యాయులు సేకరించారు. అదే యూటీఎఫ్ నాయకులు ఎమ్మడి తీసుకొని ఇప్పుడు మల్లన్న ప్రచారం చేస్తున్నాడు. మరి యూటీఎఫ్ వారు అవినీతి పాల్పడితే ఇవాళ మల్లన్న ఎందుకు వాళ్ళని పట్టుకొని ప్రచారం చేస్తున్నాడు? పోనీ చెప్పమనండి మల్లన్న యూటీఎఫ్ అవినీతి సంఘం అని. ఇవాళ నేను బహిరంగంగా అడుగుతున్నా, మల్లన్నని చెప్పమనండి యూటీఎఫ్ అవినీతి సంఘం అని. చెప్పినట్టే కదా అయినప్పుడు యూటీఎఫ్ 9 కోట్ల షేర్లు యూటీఎఫ్ వాళ్ళే సేకరించారు. మరి యూటీఎఫ్ వాళ్ళు దొంగలని చెప్తున్నాడు మల్లన్న. యూటీఎఫ్ వాళ్ళ ఓట్లు అడుగుతున్నాడు కదా, ఎట్లా అడుగుతాడు? ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు కోట్ల రూపాయల షేర్లు సేకరించాయి కదా, మరి వాళ్ళందరూ మద్దతు కోరుతున్నాడు కదా, వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, వాళ్ళ సిపిఎం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు కదా. అవినీతి వల్ల మద్దతు ఎందుకు అడుగుతున్నాడు? ఇప్పుడు ఆ సిపిఎం ప్రజా సంఘాల వాళ్ళు ఆలోచించాలి. మేము మరి ఎట్లా ఓట్లేస్తారు? అయ్యా మిమ్మల్ని కోట్ల రూపాయలు తిన్నాడు అన్నంతరికి మీరు ఎట్లా ప్రతి క్యాంపెయిన్ చేస్తారు? నాకు అర్థం కాని అంశం. పొలిటికల్గా సిపిఎం మద్దతు ఇవ్వడం వాళ్ళ పొలిటికల్ లైన్. బట్ సంఘాల సభ్యులు కూడా ఆలోచించాలి కదా. మీరు నిస్వార్థంగా పాపం నాకు యూటీఎఫ్ 40 ఏళ్ళుగా తెలుసు, నిజాయితీకి నిస్వార్థ ఉపాధ్యాయ సేవకు మారుపేరైన సంఘం. అలాంటి సంఘ నాయకులు కోట్లు తిన్నారన్న తర్వాత వాళ్ళు ఎలా ఓట్లేయాలి? వాళ్ళ మద్దతు ఎలా ఇవ్వాలి? చెప్పాలి కదా. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల నా పైన ఆరోపణలకైనా ఎవరిపైన ఆరోపణలైనా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది. ఈ 2 పార్టీలతోని ఎట్లాంటి విచారణ అయినా చేయమని చెప్తున్నాను. అసలు నాకేం సంబంధం? నాకు ఒక నోటీస్ వచ్చిందా? మీరు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ డేటాలకు వెళ్ళండి, నా పేరుందో చూడండి. అసలు ఏ షేర్ సర్టిఫికేట్ పైన నా సంతకం ఉందా? నేను ఒక్కరితోనైనా షేర్లు కట్టించారా? ఒక్కరు, సింగిల్ పర్సన్. ఎక్కువ మంది అవసరం లేదు. నేను చెప్పేది మళ్ళీ నాకు ఓపెన్ సవాల్. నువ్వు ఒక్కరిని తీసుకొచ్చి ఇంకో నాగేశ్వర్ ద్వారా నేను షేర్ కట్టాను, ఇంకో షేర్ సర్టిఫికేట్ నాగేశ్వర్ సంతకం ఉందని చెప్పమనండి. ఇప్పుడు మార్గదర్శి ఏదైనా ఉందనుకోండి, రామచంద్ర సంతకం ఉండదా? మరి 10 టీవీకి నేను చైర్మన్ అయితే నాగేశ్వర సంతకం ఉండాలి కదా. నాగేశ్వర సంతకం లేకుండా 10 టీవీ షేర్లు ఎట్లా సర్క్యులేట్ అవుతాయండి? ఎట్లా ఇస్తారు చెప్పండి? ఇప్పుడు 10 టీవీకి నోటీస్ వస్తే నాగేశ్వర నోటీస్ రావాలి కదా, నేనే కదా చైర్మన్. మార్గదర్శికి ఆంధ్ర ఏసీబీ నోటీస్ ఇస్తే మా రామచంద్రరావుకి వచ్చింది కదా నోటీస్, మరి నాకు ఎందుకు రాలేదు నోటీస్? ఇప్పుడు ఆధారాలు ఉన్నాయని మళ్ళీ చెప్పాడు కదా నాగేశ్వర్ పైన. ఏ ఆధారం ఉందో చూపెట్టమనండి. ఒక్క నోటీస్ చూపెట్టమనండి. నేను జీవితంలో దేనికైనా సిద్ధమే. అందువల్ల ఇలా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. మీరు ఇట్లాంటి వాళ్ళను నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు కదా. ఐ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ, మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నిజాయితీ ఉన్నా మీరు ఎందుకు విచారణకు ఆదేశించరు? మీరు ఎందుకు భయపడుతున్నారు విచారణ జరపడానికి? కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చెప్పాలి కదా. మీ అభ్యర్థి ద్వారా బహిరంగంగా క్షమాపణ చెప్పించాలి. మేము ఈ అబద్ధాలు అన్నాం మా నాగేశ్వర్ పైన, సిపిఎం నాయకత్వం పైన, దీనికి మేము ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఖండించాలి. మల్లన్న చేత క్షమాపణ చెప్పించాలి, లేదా విచారణ జరిపించాలి. రెండే. మీరు క్షమాపణ చెప్పించాలి, విచారణ జరిపించాలి. 2 లేదంటే ఎట్లా? ప్రజలే నిర్ణయించాలి కదా, పట్టభద్రులు నిర్ణయించాలి కదా. మరి ఇలాంటి ఆరోపణలు చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? విచారణ జరపాలి, లేదంటే మీరు క్షమాపణ చెప్పించాలి. 2 చేయమంటే వాట్ మెసేజ్ ఇట్ సెండ్స్? సో అందువల్ల ఇందులో నేను ఒక అడ్వైజరీ, శాసన మండలి సభ్యుడిగా ఒక ప్రజల షేర్లతో నడిచే ఛానల్కు నేను ఒక అడ్వైజరీ బోర్డు చైర్మన్గా ఉన్నాను. అడ్వైజరీ బోర్డులో పొత్తూరు వెంకటేశ్వర, చుక్క రామయ్య, సుద్దాల అశోక్ తేజ, ఓల్గా, మీకు పరచూరి గోపాలకృష్ణ, ఇంత చాలా మంది ఉన్నారు. మాదాల రంగారావు మా కొడుకున్నాడు, మాదాల రవి అనుకుంటా. సో ఇందులో అనేక మంది ఉన్నారు. అది అడ్వైజరీ బోర్డులో నేను చైర్మన్. కంపెనీకి నేను ఉస్మాన్ సిటీలో ప్రొఫెసర్, కంపెనీ ఎట్లా పెడతానండి? నాకు అర్థం కాదు లాజిక్. అసలు నాకు 10 టీవీ ఓన్ చేసిన కంపెనీలకు దేనికి సంబంధం లేదు. అయినా ఆ చైర్మన్ పదవి నుంచి కూడా నేను 2000, అది పదవి కాదు, ఫస్ట్ పాయింట్, అది కేవలం ఆనరరీ పొజిషన్.
నేను చాలా వాటికి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆంధ్రగా ఉన్నా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘానికి